ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా కంది గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న శ్రీరామ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు కంది గ్రామ పెద్దలు, మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కంది గ్రామ నాయకులు చిన్న శ్రీరామ్ మాట్లాడుతూ 1990లో మొదలైన మహిళా సంఘాల గ్రూపులు కాలక్రమంలో 2004-2014 మధ్య పావలా వడ్డీ లేని రుణాలు అందించింది. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం డ్వాక్రా మహిళలను ఆర్థికంగా ఎదిగేలా చేయడం కోసం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళల అభివృద్ధి కోసం అనేక రకాల కార్యక్రమాలను చేపట్టిందన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలు సోలార్ ప్లాంట్లు, మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, బస్సుల కొనుగోలు వంటి పలు వ్యాపారాల్లో మహిళా సంఘాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా వేలాది మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారని చెప్పారు. ఆడబిడ్డల ఆశీర్వాదం అన్ని దేవుళ్ల కంటే శ్రేష్టం. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు, గ్రామాలు, సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కంది మండలమైన కేంద్రంలో కంది గ్రామంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు, జగ్గారెడ్డి నిర్మల గారి సూచనల మేరకు ఈరోజు ఇందిరమ్మ చీరలు పంపిణీ జరగడంతో ఈ కార్యక్రమంలో అందరూ డ్వాక్రా గ్రూప్ మహిళలు, మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ చీరలు ఏవైతే ఓన్లీ డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి అనుకోవడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నిన్న మన మినిస్టర్ గారు కూడా చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళకి రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్క మహిళకి 18 సంవత్సరాలు నిన్న మహిళకి ప్రతి ఒక్కరు కూడా చీర ఇస్తామని నేను అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.